ఆత్మ కలిగి, ఏలియా శక్తి కలిగి ఆ పెళ్లి కుమారుని లోకాన్ని చూపించాడు. ఆ పెళ్లి కుమారునికి బాప్తం ఇచ్చాడు. ఆ పెళ్లి కుమారుని సాక్ష్యం ఇచ్చాడు. ఏలియా ఏ విధంగా అయితే అహాబు రాజును గద్దించాడో, బాప్తం ఇచ్చి యోహాను కూడా హేరోదును గద్దించాడు. ఆయన హేరోదును హెచ్చరించాడు. ఆయన అది ఏలియా ఆత్మ కలిగిన వాళ్ళు మాత్రమే అది చేయగలరు. దగ్గరికి వెళ్ళాడు, అహాబు నీ పద్ధతులు మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో, నీ భార్యను అదుపులో పెట్టుకో, నీ భార్యకు బుద్ధి చెప్పు, నీ భార్యను వాక్యంలో నడిపించమన్నాడు. ఆయన అహాబును హెచ్చరించాడు. అహాబు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలకు వర్షం లేదు, ఇశ్రాయేలు ప్రజలు కరువుతో అలా అలమటిస్తున్నారు, ఇది నువ్వు చేపట్టే కరువు వచ్చింది, నువ్వు చేపట్టే వర్షం పడతలేదు అని అహాబేమో ఏలియాని నిందిస్తున్నాడు. ఆయన కానీ ఏలియా ఏం చేస్తున్నాడు? దేవుని ఆత్మచేత నడిపించబడి దేశంలో విగ్రహారాధన జరుగుతున్నది. నీ భార్యన యెజబెలు దేవుని బిడ్డలను చంపుతా ఉన్నది, దేవుని బిడ్డలను అవమానిస్తున్నది, దేవుని బిడ్డలను వ్యతిరేకిస్తున్నది, దేవుని నామంలో ప్రార్థన చేసే వారిని అనేక నిమిషాలు చేస్తున్నది, బయలు దేవతను తీసుకొచ్చి పెట్టింది, అస్తారోత దేవతను తీసుకొచ్చి పెట్టింది. మన యొక్క దేశంలో, ఇస్రాయేలు దేశంలో మన విగ్రహారం చేయము కాబట్టి మనల్ని, మన ప్రజలందరూ కూడా విగ్రహారం వైపు నడిపిస్తూ ఉన్నది. బయలు అనే దేవతను మొక్కిస్తూ ఉన్నది, అస్తారోత అనే దేవతను మొక్కిస్తూ ఉన్నది. నీ భార్య యొక్క ఆలోచన మార్చు, నీ భార్య యొక్క జీవితాన్ని మార్చు, నీ భార్యకు వాక్యాన్ని బోధించమని ఏలియా వెళ్ళి అహాబు చెప్తే అహాబు ఏలియాను దూషిస్తున్నాడు. ఆయన రాజును హెచ్చరించాడు. ఆత్మగల వ్యక్తి బాప్తిస్మం యోహాన్, యోహాను కూడా హేరోదును హెచ్చరించాడు. ఆయన సో నీవు నీ తమ్ముని భారం తీసుకున్నావు, దేనికి మేము హల్లెలూయా, దేనికి మేము ఎక్కడ నువ్వు వ్యభిచారం చేస్తున్నావు, నీ పద్ధతులు మార్చుకో, నీ ఆలోచన మార్చుకో అని చెప్పాడు. ఆయన హేరోదు ఏం చేశాడు? బాప్తిస్మం యోహాను తీసుకొని పోయి జైలు వేసి పడేశాడు. ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి మాత్రమే ఆ క్రియ చేయగలరు. ఆ ధైర్యం ఉంటుంది ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తికి, ఆ శక్తి ఉంటుంది ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తికి. ఏం చేస్తాడు? ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి అరణ్యను బాగా ప్రేమిస్తాడు. ఆయన వాళ్ళు ఏకాంత కూడము ప్రారంభిస్తాంటారు. ఆయన ఏకాంతంగా ప్రార్థించడము ప్రారంభిస్తాంటారు. ఆయన దేవునితోటి వాళ్ళకు అన్యోన్యమైన సంబంధం ఉంటుంది వారికి. ఆయన ఎప్పుడు దేవునిలో గడపడం ప్రారంభిస్తాడు. ఆయన దేవునికి ఇష్టంగా ఉండడం జీవించడం ప్రారంభిస్తాడు. ఆయన దేవుని నామాన్ని మేపచ్చడం ప్రారంభిస్తాడు. ఆయన చూడండి, ఏలియా కూడా ఎప్పుడు కూడా అరణ్యంలో ఉన్నాడు, అరణ్యంలో బ్రతికాడు, అరణ్యంలో పెరిగాడు, అరణ్యంలో జీవించాడు. అరణ్యంలోనే ఆయన ఉన్నాడు, దేవుని చేత నడిపించబడి దేవుడు సెలవిస్తే వెళ్ళి రాజుతో మాట్లాడుతున్నాడు, ప్రజలతో మాట్లాడుతున్నాడు, మళ్ళీ వచ్చి అరణ్యంలో ఉండడం ప్రారంభిస్తున్నాడు. ఆయన బాప్తిస్మం యోహాను కూడా 9 సంవత్సరాల వయసులో దేవుని యొక్క ఆత్మ చేత అరణ్యంలోకి నడిపించబడి 30 సంవత్సరాల వయసులో ఆయన బయటికి వచ్చి యేసు క్రీస్తుని గురించి లోకాన్ని చెప్పాడు. ఆయన ఎవరికి సాక్ష్యం ఇనికి వచ్చాడండి? వెలుగుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. ఆయన మొన్న వారంగా కడుపైన వారం మనం మాట్లాడుకున్నాం. వెలుగుని గురించి సాక్ష్యం ఇనికి వచ్చిండు. ఆయన ఎవరు వెలుగు? యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యంలో దేవుడు వెలుగయ్యున్నాడు. దేవుడు ఏమైనాడండి? వెలుగైనాడు. ఈ బాప్తిస్మం యోహాను ఎవరి గురించి సాక్ష్యం ఇనికి వచ్చాడైనా? వెలుగుని గురించి సాక్ష్యం ఇనికి వచ్చాడు. ఆ వెలుగు ఎవరో కాదు, సినాయి కొండ మీద వచ్చిన అదే వెలుగు. ఆ వెలుగు ఎవరో కాదు, పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభంలో ఇశ్రాయేలు నడిపించిన వెలుగైనది. ఆ వెలుగు ఎవరో కాదు, అబ్రహాముతో మాట్లాడిన వెలుగైనది. ఆ వెలుగు ఎవరో కాదు, ఇస్సాకుతో మాట్లాడిన వెలుగైనది. ఆ వెలుగు ఎవరో కాదు, యాకోబుకు రాత్రి వేళ దర్శనమిచ్చిన వెలుగైనది. ఆ వెలుగు ఎవరో కాదు, యోసేపు నడిపించిన వెలుగైనది. ఆ వెలుగు హోరేబు కొండ మీద మోషేను దేవుని యొక్క సేవకు సిద్ధం చేసిన వెలుగైనది. ఆ వెలుగే దమస్కు మార్గములో సౌలు అనబడుతున్న పౌలును తాకిన వెలుగది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వెలుగు ఎవరు కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు. ఆయన బాప్తిస్మం యోహాను వెలుగు గురించి సాక్ష్యం నీకు వచ్చాడు. ఆ వెలుగు ఎవరిని చూపించాడు? ఆయన ఇదిగో లోక పాపను మోసుకోము దేవుని గొర్రెపిల్ల, నేను మీకు నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలో మీకు బాప్తిస్మం ఇస్తాడు. ఆయన నేను తగ్గవలసిన వాడనైనాను, ఆయన హెచ్చింపబడాలి. దేవుని నామానికి మహిమ, హల్లెలూయా. ఆయన ఘనపరచబడాలి. ఆయన నేను వంగి ఆయన చెప్పుల వారు ఇప్పుడు అని కూడా నేను యోగ్యుని కాను. ఎవరైనా యోగ్యులు అవుతారండి?